ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినముల వాక్యముగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాల భాగాన్ని చదువుకుందాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి అనేటువంటి మాటలు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి స్థితిగతులన్నీ కూడా మొర్దెకై తెలుసుకున్నవాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. జరిగినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి మొర్దెకై మహాశోకములో మునిగిపోయాడట. చూడండి ప్రియులారా, మహాశోకము, దుఃఖములో మునిగిపోయాడట. ఆ శోకములో, దుఃఖములో మునిగిపోవడానికి గల కారణం ఏమిటంటే ప్రియులారా, ఇక్కడ మొర్దెకై మీదను, మొర్దెకై కుటుంబం మీదను, లేక మొర్దెకై జాతి మీదను అనగా సాతానుడు అనగా మనుషులు కుట్రలు పన్నుతున్నట్లుగా లేఖనాలు చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మనుషుల యొక్క కుట్ర వలన మొర్దెకైకి బహుశ్రమలు వచ్చాయి, మరణ శాసనం వచ్చేసింది. ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో గమనిస్తే మొర్దెకైని చంపట గొప్ప విశేషమేమి కాదు, కానీ ఈ మొర్దెకైతో పాటు తన జాతిని, తన వంశమంతటిని నాశనము చేయాలని మనుషులు కుట్ర పడినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఈరోజు సహజంగా మనం గమనించినట్లయితే మన ఇంట్లో వాళ్ళు మన మీద కుట్ర పడనొచ్చు, ఉద్యోగంలో మన మీద కుట్ర పడనొచ్చు, వ్యాపారంలో, వ్యాపార స్థలాల్లో మన మీద ఓర్వలేని వారు ఎందరో ఉంటారు, వాళ్ళు కుట్ర పడనొచ్చు. ఇలా గ్రామములో, ఉద్యోగములో, చదువులో, వ్యాపారంలో, మనం ఉండే ప్రతి స్థలాలలో మనుషులు మన మీద కుట్రలు పన్నుతూ ఉంటారు. ఆ కుట్రలలో మనుషులు పడిపోయి బహుశ్రమల పాలవుతున్నటువంటి విషయాలను ప్రియులారా మనం చూస్తున్నాం. అలాంటి కుట్రల్లోనే ఇక్కడ మొర్దెకై పడిపోయాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మనుషుల కుట్రలో పడిపోయినటువంటి ఈ మొర్దెకై ఏం చేశాడయ్యానంటే లేఖనం సెలవిస్తున్నది, గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడట, ఆయన ప్రార్థన చేస్తున్నాడట. మనుషుల కుట్రలు తప్పించుకునడానికి ప్రార్థన చేస్తున్నాడనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం. మనుషుల కుట్రల నుండి మనం తప్పించబడాలా, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే చూడండి ప్రియులారా, వాక్యం సెలవిస్తున్నది, మీరు పాము వలె వివేకులై ఉండు అనే వాక్యం సెలవిస్తున్నది. అవును ప్రియులారా, మనము గనక వివేకముగా ప్రవర్తించకపోతే ఆ కుట్రలలో మన ప్రాణాలే కోల్పోతాం, మన కుటుంబాలను కోల్పోతాం, మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కనుక ఈ నేటి ఉదయకాల సమయమందు నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎలాంటి కుట్రలు నీ మీద పన్నుతున్నారో ఆ కుట్రలన్నీ పటాపంచలవ్వాలంటే, తొలగిపోవాలంటే నువ్వు బహు వివేకముగా ప్రవర్తించవలసిన వాడివై ఉన్నావు. గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చోవలసిన వాడివై ఉన్నావు. చూడండి ప్రియులారా, దావీదు మీద అనేకులు కుట్రలు పన్నాడు. దావీదు మీద సౌలు కుట్రలు పన్నాడు. దావీదు మీద చుట్టుపక్కల రాజుల కుట్రలు పన్నాడు. దావీదు మీద ఇక్కడ పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే అహితోపేలు అనేటువంటి ఒక మంత్రి కుట్ర పన్నుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, తన కుమారుడైన అబ్షాలోము తన మీద కుట్ర పన్నుతున్నాడు. ఎంతమంది కుట్ర పన్నిన ప్రియులారా తనని ఎవ్వరేం చేయలేకపోయారు. యోసేపును చంపాలని అన్నదమ్ములు కుట్ర పన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా ఎవరేం చేయలేకపోయారు. ఎందుకు ఎవరేమి చేయలేకపోయారు అని అంటే ప్రియులారా, వారు బహు వివేకముగా ఉన్నారు, ప్రార్థన పరులై ఉన్నారు, యథార్థ పరులై ఉన్నారు, దేవుని యందు నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నారు. కనుక ఈ యొక్క ఉదయకాలసిన వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, నీ మీద మనుషులు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని ఉచ్చులు నీకు ఉరి ఎగ్గినా నువ్వేం భయపడవలసిన అవసరం, నువ్వు దిగులు పడవలసిన అవసరం. ఎందుకంటే ఆనాడు దావీదుని విడిపించిన దేవుడు, ఆనాడు యోసేపుని విడిపించిన దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఒక దినమున అపోసినటువంటి పౌలును ఇంచుమించు 40 మంది చంపేంత వరకు అన్నము ముట్టము, అన్న పానములు పుచ్చుకొనమని ప్రతిజ్ఞ ప్రమాణము చేస్తూ ఉన్నారు, ఒట్టు పెట్టుకుంటున్నారట. అయితే వాళ్ళు పెట్టుకున్న ప్రమాణ ప్రకారంగా పౌలును చంపగలిగారా? చంపలేకపోయారు. ఎలాంటి దాడులు వాళ్ళు చేసినా పౌలుని ఏమి చేయలేకపోయారు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు పౌలుకు తోడుగా
తోడుగా ఉన్నాడు. జీవగల దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. జీవగల దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఈవెనే కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక అద్భుతమైన విజయం, అద్భుతమైన సమాధానం నీకు దొరుకుతుంది. మనుషుల కుట్రలు ఏవి నీ మీద పని చేయవు. గొప్ప విజయం నీకు కలుగుతుంది కనుక ప్రార్థన చేయము, విశ్వాసం కలిగి ఉండము, నిరీక్షణ కలిగి ఉండము. దేవుడు గొప్ప విజయాన్ని కనుగరిస్తాడు. అట్టి భాగ్యం పొందుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఇదిగో ఆనాడు మొర్దెకైకి గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా, మనుషుల కుట్రలు తొలగించినట్లుగా మాపై నీ కృపను చూపించి ఆ కుట్రల నుంచి మమ్మల్ని విడిపించి మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున పేట వేడుకుంటున్నాం తండ్రి.